అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాన్జా ప్రకటించిన ఆర్బీఐ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కీలకమైన రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25% దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. So as to align the operating target, which for us is the weighted average call rate or the walker, to the policy repo rate, which now stands reduced to 5.25%. So it is quite possible that on the one hand we inject durable liquidity through purchase of government securities under OMO, while simultaneously withdrawing transient liquidity through a VRRR operation on the other hand. I would further like to reiterate that the primary instrument of monetary policy is the policy repo rate. It is expected that changes in the short-term interest rates will transmit to various long-term rates. At the same time, the primary purpose of OMOs is to provide sufficient liquidity and not to directly influence GSEC yields. I will now talk about financial stability. The system level financial parameters related to capital adequacy, liquidity, asset quality, and profitability of the scheduled commercial banks continue to remain robust. Similarly, the system-level parameters of NBFCs too are sound. They have adequate capital position and they have improved gross NPAs. వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాన్జా ప్రకటించిన ఆర్బీఐ కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారా? రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ అనిషా. ఓవరాల్ గా ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అంటే ఎంపీసీ మీటింగ్ అయితే గత 3 రోజులుగా జరుగుతుంది. బుధవారం రోజు స్టార్ట్ అయిన ఎంపీసీ మీటింగ్ ఈ రోజు అయితే కొలికి రావడం సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు చూసుకుంటే వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు అయితే తగ్గించడం జరిగింది. రెపో రేటు ఇప్పుడు 5.25% అయితే వద్దకైతే ప్రజెంట్ రీచ్ అయిందని చెప్పాలి. అదనంగా మార్కెట్ లో లిక్విడిటీ అందించడానికి 1 లక్ష ఓఎంఓ కొనుగోలు కూడా చేయడం, అంటే మార్కెట్ లో 1 లక్ష కోట్లు అయితే ఇంజెక్ట్ చేయడం అయితే ఆర్బీఐ చేస్తున్నారని అయితే ప్రకటించడం జరిగింది. అలాగే రూపాయి స్థిరత్వం కోసం 3 సంవత్సరాల పాటు 5 బిలియన్ డాలర్లు అంటే రూపీ, ఇండియన్ రూపీ అండ్ డాలర్ల యొక్క స్వాప్ అయితే ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా ఇది వినియోగదారులకు అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే 25 బేసిస్ పాయింట్ల రేట్ కట్ వచ్చేసి రెపో రేటు 5.25% పెరగడం, 1 లక్ష కోట్లు ఓఎంఓ పర్చేజ్ చేయడం, మార్కెట్ లోకి అదనంగా నిధులు రిలీజ్ చేయడం, తర్వాత రూపాయి స్టెబిలిటీ అండ్ ఫారెక్స్ రిజర్వ్ సపోర్ట్ కోసం 5 బిలియన్ డాలర్లు అయితే మార్కెట్ లో కూడా అంటే మనం ఆర్బీఐ ద్వారా అందించడం అనేది పెద్ద ముఖ్యంగా చెప్పాలంటే ఈ నిర్ణయాలు బ్యాంకింగ్ సిస్టమ్ లో లిక్విడిటీని పెంచి ఎకానమీని నూతన ఊపుకు తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రేట్ కట్స్ ప్రధాన కారణాలు ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల ప్లస్ ఎకానమీ గ్రోత్ మందగించడం, ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కన్జంప్షన్ డిమాండ్ కొద్దిగా స్లో అయింది, గ్లోబల్ క్యూజ్, ఫెడ్ మరియు ఇతర సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను నిలకడగా ఉంచడం లేదా తగ్గించడానికి సిద్ధం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో గ్రోత్ కి అయితే మద్దతు, అంటే మా గ్రోత్ ని పెంచడానికి, ఎకానమీని పెంచడానికి, కొనుగోలు శక్తిని పెంచడానికి అయితే ఆర్బీఐ తను చేయాల్సిన పనులన్నీ అయితే చేస్తుండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ ఈ రేట్ కట్స్ వల్ల ముఖ్యంగా లాభపడే ముఖ్యంగా సెక్టార్ వైజ్ ఆలోచించిన రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ సెక్టర్ అయితే బాగా బూస్ట్ అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే హోమ్ లోన్స్ అయితే బాగా తగ్గుతాయి. అంటే ఆల్రెడీ ఆర్బీఐ గత సంవత్సరం నుంచి చూసుకున్నా మనము ఒక 3 సార్లు అయితే ఓవరాల్ గా రేట్ కట్స్ చేయడం మనం అబ్జర్వ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లో
ఈ ఫైనాన్స్ 26 ఇయర్ కూడా సంబంధించి ఇంకొక 25 పాయింట్లు బేసిస్ పాయింట్లు తగ్గిస్తామనే ఆలోచనలో ఉంది. ప్రజెంట్ ఈ రోజు కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం అనేది హోమ్ లోన్ సంబంధించి ఈఎంఐ సంబంధించి ఉన్న వాళ్ళైతే మంచి బెనిఫిట్స్ అయితే పొందుతారు. ఖచ్చితంగా హౌసింగ్ సంబంధించి తర్వాత మిడ్ సెగ్మెంట్ డిమాండ్ లో కూడా బాగా అయితే మంచి ఊతాన్ని అయితే ఇస్తుందని చెప్పాలి. కమర్షియల్ ప్రాపర్టీ సేల్స్ లో కూడా బాగా పికప్ అందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత కార్లు, బైక్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై కూడా కొంచెం మంచి ప్రభావమే, మంచి సానుకూల ప్రభావం ఉండొచ్చు. ఎన్బిఎఫ్సిలు చౌకగా నిధులు తీసుకొని లోన్లు ఇవ్వగలే. లోన్లకు సంబంధించి కూడా ఎన్బిఎఫ్సి రిలేటెడ్ బ్యాంక్స్ కూడా మంచి ఊతాన్ని ఇస్తాయని అయితే ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. రూరల్ ఆటో డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రూరల్ లో సంబంధించి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని అయితే ఆర్బీఐ కౌన్సిల్ అయితే నిర్ణయించడం జరిగింది. ఓవరాల్ గా బ్యాంకింగ్ ఫండింగ్ అయితే కాస్ట్ తగ్గుతుంది, క్రెడిట్ గ్రోత్ పెరుగుతుంది, ఎన్పిఏలపై అయితే ప్రెషర్ కొద్దిగా తగ్గవచ్చు. ఓఎంఓ పర్చేజ్ల వల్ల బాండిల్స్ తగ్గి బ్యాంకులకు మార్క్ టు మార్క్ గెయిన్స్ అనేటివి మంచి గెయిన్స్ అనేటివి మనం ఖచ్చితంగా చూడొచ్చు. ముఖ్యంగా ఐటీ సెక్టర్ లో చూస్తే మాత్రం రేట్ కట్ల వల్ల డిమాండ్ సైడ్ బూస్ట్ అయితే కొంచెం మోడరేట్ గా ఉంటుంది. యుఎస్ రెసిషన్ ఫియర్ వల్ల తగ్గితే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని అయితే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత రూరల్ డిమాండ్, తర్వాత ఎఫ్ఎంసీజీ కన్స్యూమర్ సెక్టార్ లో కూడా కొంచెం మంచి కొనుగోలు శక్తిని పెంచడానికి ఇంజెక్ట్ చేసిన అమౌంట్ అయితే మంచిగా ఊతాన్ని ఇస్తుంది. సో మనకు ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా, కన్స్యూమర్ సెక్టార్ కూడా మంచి పెరిగే అవకాశం, కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెడితే కంపెనీలు లాభపడతాయి. కంపెనీలు లాభపడితే ఆటోమేటిక్ గా ఎకానామికల్ గ్రోత్ కూడా బాగా ఉంటుందనేసి ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే కూడా ప్రాజెక్టు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ప్రాజెక్టులు అయితే వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల తక్కువ రేటుకి లోన్స్ రావడం, తద్వారా ఇండస్ట్రియల్ కూడా అదనంగా క్యాపెక్స్ అంటే ప్రభుత్వం కూడా క్యాపెక్స్ కి అదనంగా సపోర్ట్ ఇవ్వడం అనేది కలిసి వచ్చిన అంశం చెప్పొచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే యుఎస్ డాలర్స్ కానీ, ఇండియన్ రూపీ కానీ స్టాక్ తో రూపాయికి అయితే షార్ట్ టర్మ్ సపోర్ట్ అయితే దొరకడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా దిశగా అయితే ఆర్బీఐ మంచి చర్యలు తీసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి చూసుకుంటే రూపీ కూడా ఆల్ టైమ్ లోకి రావడం అనేది భారత్ ఎకానమీకి అయితే పెద్ద దెబ్బ అని చెప్పాలి. సో ఈ విధంగా ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ తర్వాత కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిసి ఆర్థిక వ్యవస్థను బూస్ట్ ఇచ్చే విధంగా ఈ విధంగా రేట్ కట్స్ చేయడం, తర్వాత ఇంచుమించు $5 బిలియన్ అమౌంట్ అయితే ఇండియన్ డాలర్స్ అండ్ రూపీ స్వాప్ కోసం వాడడం అనేది మన రూపీని అయితే బాగా బలోపేతం, ప్రజెంట్ తీసుకోవాల్సిన చర్యలలో ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు వాళ్ళు. ప్రజెంట్ మన రూపీ అయితే అంతా బలపడకపోయినా రూపీ డౌన్ కాకుండా సపోర్ట్ ఇచ్చిన విధంగా అయితే ఖచ్చితంగా ఆర్బీఐ మానిటరీ ఎంపీసీ మీటింగ్స్ ద్వారా ఈ ఇన్పుట్స్ అయితే ఖచ్చితంగా రూపీకి దోహదపడతాయని అయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. తర్వాత అటు స్టాక్ మార్కెట్ లో చూసినా బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఎన్బిఎఫ్సి కానీ, రియాలిటీ, ఆటో సెక్టార్లు అయితే మంచిగా లాభపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కామన్ పీపుల్ లో కూడా, సాధారణ ప్రజలు కూడా హోమ్ లోన్స్ సంబంధించి అయితే బాగా తగ్గుదల చూడొచ్చు. పర్సనల్ ఆటో లోన్స్ లో కూడా కొంచెం బాగా తగ్గుతుంది. జాబ్స్ కానీ, బిజినెస్ యాక్టివిటీ కానీ మెరుగుపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. గతంలో కూడా ఆర్బీఐ రేట్ కట్స్ వల్ల అయితే ఆల్రెడీ మనం చూసాం. హౌసింగ్ మార్కెట్ లో అయితే రికార్డ్ సేల్స్ అయితే వచ్చాయి. బ్యాంకింగ్ క్రెడిట్ గ్రోత్ లో కూడా 15% అయితే దాటడం, ఎంఎస్ఎంఈ లోన్స్ అప్టేక్ కూడా పెరగడం మనం చూసాము. కన్స్యూమర్ స్పెండింగ్ కూడా భారీగా పెరిగింది. జీడిపి గ్రోత్ లో కూడా రికవరీ సైన్స్ అయితే కనపడ్డాయి. సో దాన్ని బేసిస్ చేసుకుని ఇప్పుడు కూడా ఆర్బీఐ కౌన్సిల్ కూడా మొత్తం మానిటరీ ఎంపీసీ కౌన్సిల్ కూడా ఓవరాల్ గా మళ్ళీ రేట్ కట్స్ అయితే కట్ చేస్తే మాత్రం మళ్ళీ ఆ విధంగానే కన్స్యూమర్ కి అయితే స్పెండింగ్ భారీగా పెరుగుతుంది అనేసి, అండ్ హౌసింగ్ దాంట్లో కూడా రికార్డ్ సేల్స్ రావడం వల్ల జీడిపి గ్రోత్ లో రికవరీ సైన్స్ రావడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మళ్ళీ ఇలాంటి చర్యలు తీసుకున్నాము అనేసి అయితే ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఆర్బీఐ వచ్చే మీటింగ్ లో కూడా సేమ్ ఇలాంటి రేట్ కట్స్ కొనసాగించే అవకాశం ఉందని, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంకా చిన్న రేట్ కట్స్ వచ్చే అవకాశం ఉందని అయితే
ప్రజెంట్ మార్కెట్ దృష్టిని పెట్టుకొని ఇప్పుడు వచ్చే సిపిఐ నెంబర్స్ కానీ గ్లోబల్ వెట్ పాలసీ పైన కానీ ఇవన్నీ ఆధారపడి మేము అంటే భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నిలబడడానికి ఎలాంటి చర్యలు కావాలో అలాంటి చర్యలు మా తరఫున ఆర్బీఐ తరఫున ఖచ్చితంగా ఉంటాయని అయితే సంజయ్ మల్హోత్రా గారు చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా కన్స్యూమర్ కంటే ముఖ్యంగా కామన్ పీపుల్ కు లోన్స్, ఆటో లోన్స్ కానీ, హౌస్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, నెక్స్ట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకైతే మంచి బూస్టప్ అయిన విధానం అని చెప్పాలి. గత వారం రోజులుగా చూసుకుంటే మార్కెట్ అయితే బాగా వాలిటాలిటీగా ఉంది. ఎకానమీలో కూడా మంచి అంటే కొంచెం భయాందోళన ఉన్న ప్రజలకైతే ఆర్బీఐ ఎంపీసీ మానిటరీ పాలసీ మీటింగ్ ఈ రోజు అనౌన్స్ చేసిన రేట్ కట్స్ అయితే మన ఎకానమీని ఆర్థిక వ్యవస్థని బూస్ట్ చేయడానికైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు అయితే మంచి సిగ్నల్స్ అంటే గ్రోత్ సిగ్నల్స్ కన్స్యూమర్ కానీ, ఇండస్ట్రీ కానీ, స్టాక్ మార్కెట్ కానీ ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితే మంచిగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ముఖ్యంగా ద్రవ్యోల్బణం అక్టోబర్ లో చూసుకుంటే కనిష్ట స్థాయికి 0.3% శాతానికి దిగజారడం కూడా రెపో రేటును తగ్గించేందుకు వీలు కల్పిస్తుందని కొందరు ఆర్థికవేత్తలు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అయితే భావించడం జరిగింది. అదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు కూడా 8.2% శాతానికి బలపడడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తున్న కారణంగా అంటే ఎఫ్ఐఐలో మనం గత 2 వారాలుగా చూస్తే అన్ని సెల్లింగ్ లోనే ఉండడం కూడా స్టాక్ మార్కెట్ కానీ, భారత ఆర్థిక వ్యవస్థకు కానీ పెద్ద అంటే ఒక వాలిటాలిటీ, ఒక అన్సర్టనిటీ వ్యవస్థ అయితే క్రియేట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసాం. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ తగ్గించడం 5.5 శాతానికి తగ్గించడంతో అయితే మనము అంటే ప్రజెంట్ ఇండియన్ ఆర్థిక వ్యవస్థను అయితే కొంచెం బాగా బలపరిచినట్లయితే మనం ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా 25 బేసిస్ రేట్ కట్స్ అనేది రెపో రేటు 5.25% అనేది రావడం అనేది కూడా మంచి అంటే మనకు ఎకనామికల్ గా మంచి సైన్ అని చెప్పాలి. గ్రోత్ కూడా ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. తర్వాత 1 లక్ష కోట్ల ఓఎంఓ పర్చేజ్ అయితే మార్కెట్ లో అదనంగా నిధులు విడుదల చేయడం అనేది కూడా పెద్ద మంచి గ్రోత్ సైన్ అని చెప్పాలి. తర్వాత $5 బిలియన్ రూపీని స్వాప్ చేయడం అంటే రూపీ స్టెబిలిటీ కోసం ఫోరెక్స్ రిజర్వ్ కోసం సపోర్ట్ ఇవ్వడం ఆర్బీఐ అనేది చాలా మంచి బూస్ట్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాను. ముఖ్యంగా లిక్విడిటీని పెంచి ఎకానమీకి నూతన ఊపి ఇవ్వడమే మెయిన్ లక్ష్యం అయితే సంజయ్ మల్హోత్రా చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇది మంచి సైన్, గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముఖ్యంగా లోన్స్ అండ్ హౌస్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకా గుడ్ న్యూస్ అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.